మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు అక్షయపాత్ర వద్ద కృపా సమాజం ప్రార్థనా మందిరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గత సంవత్సర కాలంగా కృపా సమాజం వ్యవస్థాపకులు ఫాస్టర్ బేతు వివేక్, ఫాస్టర్ బేతు ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కృపా సమాజం చర్చికి ప్రతి ఆదివారం సుమారు 1000 మంది వరకు క్రైస్తవ మత విశ్వాసులు ప్రార్థనలలో పాల్గొంటారు. కాగా శనివారం జరిగిన అగ్ని ప్రమాదానికి చర్చిలోని సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంగళగిరి, గుంటూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో చర్చి లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. మంగళగిరి పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, కృపా సమాజం చర్చి ఫాస్టర్ బేతు ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. మాకు మంగళగిరి ఫైర్ స్టేషన్కి 9:50 ఫైర్ కాల్ మెసేజ్ వచ్చిందండి. ఇక్కడ కృపా సమాజం పెద్దవాడిపూడిలో ఫైర్ అవుతుందని చెప్పి తెలియజేయడం అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా బండి టర్న్ అవుట్ ఇక్కడికి వచ్చారు. మంగళగిరి ఫైర్ స్పాట్కి రావడం అయింది. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఫైర్ మరి ఫ్లేమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వెంబడే మాకు గుంటూరు పట్టడానికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము కూడా టర్న్ అవుట్ ఇక్కడ రావడం అయింది. మేము వచ్చేసరికి ఫ్లేమ్స్ దాదాపు కంట్రోల్ అయిపోయినాయి. కొద్దిగా మొత్తం స్మోకు హీట్ ఉంది బాగా. 2 బాల్ పెట్టి మొత్తం కంట్రోల్ చేసాం. ఇబ్బంది అయితే ఏం లేదు. వాళ్ళు చెప్పడం అయితే లోపల అంటే మన లాస్ ఎంత అని తెలియదు కానీ లోపల ఎక్విప్మెంట్ సిస్టమ్ చాలా చెప్పారు. ఏసీలు, సెంట్రల్ ఏసీ బిల్డింగ్ ఇది మొత్తం. ఆ బిల్డింగ్ కూడా దాదాపు 3/4 మొత్తం కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్ రేకులు అంతా కొలాప్స్ అయిపోయినాయి. ఏసీలు, సెంట్రల్ ఏసీ కదా, ఏసీలు కానీ మ్యూజిక్ ఎక్విప్మెంట్ వాళ్ళు చాలా లాస్ చెప్పారు. లాస్ అని మనం చెప్పకూడదు అంతా. మరి వాళ్ళు క్లియర్గా పోలీసు వాళ్ళు అఫీషియల్స్ ఇవ్వాలా, అది కాజా పేరు కూడా పోలీసు వాళ్ళు తెలియజేస్తారు. వచ్చి చూసుకున్నారు, వాళ్ళు ఇవ్వాలి. మనం తెలియదండి, అది మనం చెప్పలేము. అది మనకు పోలీస్ అఫీషియల్స్ ఇవ్వాలి, అఫీషియల్గా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అది నా పేరు ప్రశాంత్ అండి. నేను దీనికి అసోసియేట్ పాస్టర్గా ఉన్నాను. నాన్నగారు బేతు వివేక్ గారు దీనికి ఫౌండింగ్ పాస్టర్ గారు. ఏం జరిగిందన్నది వివరాలు అయితే ప్రస్తుతానికి ఏం తెలియదు. ఉదయకాలం ఇక్కడ ముందు గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ ఏదో పొగలాగా వస్తుందని అనగానే వెంటనే మేము మంగళగిరిలో ఉండేది, ఇది కొంచెం అవుట్స్కట్స్ 2 కిలోమీటర్స్. వెంటనే వచ్చేసరికి మంటలు కొద్దిగా పెరిగాయి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమయానికి వచ్చారు. బట్ ఫైర్ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండడంతో లోపల నుంచి చిన్న పెన్ను కూడా తీసుకురాగలిగిన సమయం లేదు. సో కంప్లీట్గా జీరో రికవరీ, A to Z మొత్తం బర్న్ అవుట్ అయిపోయింది. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అందరూ ఇక్కడ చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నష్టాన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేయాలండి. కాకపోతే వస్తువులు వచ్చేసరికి ఆడియో ఎక్విప్మెంట్, చాలా మంచి ఆడియో ఎక్విప్మెంట్ ఉంది. LED స్క్రీన్స్, సెంట్రల్ ఏసీ, తర్వాత చైర్స్, పిల్లలకు సంబంధించినవి, టీవీలు, రకరకాల స్టేజ్ లైటింగ్ అని, తర్వాత మ్యూజిక్ సిస్టము, తబలాలు అలాంటివి ఉన్నాయి. అవన్నీ కంప్లీట్గా ఏది బయటకు వచ్చే అవకాశం లేదు. మేము వచ్చేసరికి డోర్లు ఓపెన్ చేసే టైంకి ఫైర్ లేదు, కానీ లోపలికి వెళ్ళలేనంత పొగ ఉండడంతో ఇంకా ఏం చేయడానికి అవకాశం లేకుండా ఆడియో మిక్సర్లు అన్నీ కాలిపోయినాయి. అనుమానాలు కానీ ఈ పరిస్థితిలో నేనైతే దాని గురించి ప్రస్తావించలేను, ఎందుకంటే ఏంటనేది తెలియదు అసలు. సో ఐ హ్యావ్ జీరో కామెంట్స్ ఆన్ దట్. ఇక్కడ ఎవ్రీ వీకెండ్ సండేస్ జనరల్గా జరుగుతాయి. అబౌట్ ఒక 1000 అప్రాక్సిమేట్గా గ్యాదర్ అవుతారు. లోపల అయితే ఎవరు లేరండి, కీసెస్ ఉన్నాయి. ఇక్కడికి రావడం కోసమే రెడీ అయ్యారు పిల్లలు. ఎందుకంటే రేపు సండే కాబట్టి జనరల్గా చైర్స్ అవన్నీ ఆర్డర్లో చేయటం అలవాటు. సో సాటర్డే రోజే చేస్తారు. చేసే ప్రాసెస్లోనే బయలుదేరే టైంకి వచ్చి అందుకే వెంటనే రాగలిగాము. బట్ జరిగిపోయింది.
భాష గారు రూమ్ తీసుకొని ఆ డోర్ దగ్గర తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళాలంటేనే కొంచెం భయంగా ఉంది. సార్ వాయిస్ వస్తావే పక్కన మాటలు చెప్తా ఉన్నా కానీ
జాగ్రత్త గొప్పుకుని పడతాయి. అమ్మ గౌక్కుని ఏదైనా పడిందంటే ఇబ్బంది అక్కడ. అది అదే నీకు పిలిచా, నిన్ను పిలిచా కూడా.